హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్ఆర్ స్టడీస్. ఈరోజు మనం 2Bకి సంబంధించి టాప్ 20 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుందాం. అన్నీ ఒక వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ఈరోజు నేను టాప్ 10 అనేవి మీకు చెప్పబోతున్నాను. మరొక వీడియోలో టాప్ 10 చెప్తాను. ఆ టాప్ 10 కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొత్త వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి. కాబట్టి లెట్స్ క్రాక్ అవర్ ప్రాబ్లమ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2B 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. అవి టాప్ 10 ఏమున్నాయో చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ x² + y² - 6x - 4y - 12 = 0 అండ్ పాసింగ్ త్రూ -2, 14. ముందు మీకు కాన్సెంట్రిక్ అనే పదానికి అర్థం తెలియాలి. కాన్సెంట్రిక్ అంటే ఏంటంటే, ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో ఇంకొక సర్కిల్ ఉంది, ఆ రెండు సర్కిల్కి కామన్ సెంటర్ ఉంటే దాన్నే కాన్సెంట్రిక్ అంటారు. కాబట్టి మనం ఇప్పుడు కాన్సెంట్రిక్ అంటే తెలిసింది కదా. ఇప్పుడు సమ్ చూసుకుంటే మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దీనికి కాన్సెంట్రిక్ కనిపెట్టమన్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ అన్నాడు. కాబట్టి మనం ఒకసారి రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్, దేంతో కాన్సెంట్రిక్ అయింది అన్నాడు, ఈ ఈక్వేషన్ కదా. x² + y² - 6x - 4y - 12 = 0 ఈజ్ ఎలా రాసుకోవచ్చు, ఈ సి ప్లేస్లో +k అనే కాన్స్టెంట్ని పెట్టుకొని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందరూ చాలా పెద్ద మెథడ్స్ని యూస్ చేస్తారు. సెంటర్ కనుక్కోవటం, రెండు సెంటర్ని ఈక్వల్ అని చూపించడం చేస్తారు. కానీ 2 మార్క్స్కి మనకి అంత పెద్దది అవసరం లేదు, కాబట్టి మనం ఈజీగా చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం ఎస్ ఈక్వల్స్ టు పెట్టకూడదు. మీరు చివర ఈక్వేషన్లో చివర =0 పెడతారు కదా, ఇక్కడ 3 డాట్స్ పెట్టాలి, అంటే ఐడెంటికల్గా ఈక్వల్ అని. ఇప్పుడు ఈ 3 డాట్స్కి ఈక్వేషన్ ఇక్కడ k అని సబ్మిట్ చేద్దాం. చూడండి, k అని సబ్మిట్ చేస్తే ఏమవుతుందో, x² + y² - 6x + 4y ప్లస్ కాదు, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉందని చాలామంది ఇక్కడ మైనస్ పెడతారు, కానీ +k అనే కాన్స్టెంట్ని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది దేని నుంచి పాస్ అవుతుంది, ఈ ఈక్వేషన్ అనేది దీని నుంచి కదా. ఈ పాయింట్ని ఇక్కడ సబ్మిట్ చేద్దాం. ఇది x అనుకోండి, ఇది y అనుకోండి. ఈ పాయింట్స్ని ఇక్కడ సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేయండి. x² అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే 14² -6x అన్నారు. x అంటే -2, 6 - 2 - 4, y అంటే 14 ప్లస్ k = 0. ఇక్కడ మైనస్ పోతుంది. 2² అంటే 4 ప్లస్ 196 మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ ప్లస్ అవుతుంది, 6 × 12 మైనస్ 14 4 56 ప్లస్ k = 0. ఇప్పుడు మనం వీటిని మొత్తాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే k + 156 = k. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే k + 156 = 0 వస్తుంది. ఇది అటు పంపిద్దాం. k = -156. కాబట్టి k వాల్యూ వచ్చింది. ఈ k వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేద్దాం. చూడండి ఏమొస్తుందో. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ ఏమవుతుంది, x² + y² - 6x - 4y. ఇక్కడ ఏమొచ్చింది, -56. ప్లస్ కేలో ఇక్కడ మనం -56 156 అనేది యాడ్ చేద్దాం, = 0. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇది కనపడుతుంది కదా. ఒకసారి రీక్యాప్ చూద్దాం. కాన్సెంట్రిక్ సర్కిల్
కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఒక 2 సర్కిల్స్కి ఒకే కామన్ సెంటర్ ఉన్నదాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ అంటారు. అప్పుడు మనం దీనికి రాస్తాం. దీనికి 1 మార్క్ ఉంటుంది. ఇది రాసినందుకు, ఇది రాసి స్టాండర్డ్ ఫామ్ రాస్తే ఈ ఈక్వేషన్కి ఇంకొక 1 మార్క్ ఉంటుంది. మొత్తం 2 మార్క్స్. చూద్దాం. ఇక్కడ కే అనే కాన్స్టెంట్ని -12 బదులు కే అనే కాన్స్టెంట్ని పెట్టుకొని ఆ సర్కిల్ దేంట్లో నుంచి పాస్ అవుతుందో చూసి ఆ పాయింట్ని దీంట్లో సబ్మిట్ చేస్తాం. ఏ పాయింట్ అంటే -2, +14 ఆ పాయింట్ని దీంట్లో సబ్మిట్ చేసి ఆ వాల్యూస్ని అనేది యాడ్ చేసి ఈ కే వాల్యూని కనుక్కొని ఆ కే వాల్యూని మళ్ళీ దీంట్లో సబ్మిట్ చేస్తాం. మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. సరే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ ఆన్ సెకండ్ సమ్. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే if the point 1, 3 and 2, k are conjugate and respective to the circle. సర్కిల్కి కాంజుగేట్ పాయింట్స్ కనిపెట్టమన్నాడు. చూద్దాం మనం ఇప్పుడు ఏం చేయాలో. 1, 3 and 2, k are conjugate to with respect to the circle. ఈ కాంజుగేట్ దేనికో ఉన్నాయి. x² + y² = 3, 5. మనకి కాంజుగేట్ అంటే తెలుసు. S1, 2 = కాంజుగేట్ ఫార్ములా. కాంజుగేట్ కావాలంటే S1, 2 అంటే ఏంటి? మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంది? x² + y² = r². దీనికి S12 ఈక్వేషన్ ఏమవుతుందంటే x1 + y1 = r². ఇలా అవుతుంది. కాబట్టి x1 ఇక్కడ చూసుకుందాం. ఇది x1, ఇది 2 పాయింట్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడ జనరల్ ఈక్వేషన్ అయితే దీనికి ఇది, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అప్పుడు S12 ఏమవుతుందంటే x1 x2 + y1 y2 = r². కాబట్టి ఇక్కడ x1 x2, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2. ఇప్పుడు ఈ పాయింట్స్ని ఇక్కడ సబ్మిట్ చేద్దాం. x1 అంటే 1, x2 అంటే 2 ప్లస్ y1 అంటే 3, y2 అంటే k. r² అంటే ప్రాబ్లంలో ఇచ్చిన ఈక్వేషన్లో 35. ఇప్పుడు చూద్దాం. 1 2s are 2 ప్లస్ 3k = 35. ఇప్పుడు ఈ 35 ఈ 2 నాటి పక్కకి తీసుకెళ్దాం. 3k = ఈ 3kని ఈ 2 నాటి పక్కకి తీసుకెళ్తే 35 - 2, అప్పుడు 3k = 33. అప్పుడు k మల్టిప్లై చేసి ఇటు పక్క వస్తే డివైడ్ అవుతుంది. 33/3 దట్ = 11. కాబట్టి k వాల్యూ మనకి 11 వచ్చింది. ఇదే మనకి కాంజుగేట్ కనుక్కోమన్నాడు. అప్పుడు కాంజుగేట్ అయితే k వాల్యూ ఎంత అని అడిగాడు మనకి సమ్లో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. కాంజుగేట్ ఈ పాయింట్స్ దీనికి కాంజుగేట్ అవుతే k వాల్యూ ఎంత అని అడిగాడు. అప్పుడు S12ని మనం యూస్ చేసి, ఇది ఈక్వేషన్ S12 ఈక్వేషన్ యూస్ చేసి మనం k వాల్యూ అనేది కనిపెడతాం. సో therefore k = 11. హియర్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో లెట్స్ మూవ్ ఆన్ టు థర్డ్ సమ్. సో హియర్ ఈస్ ద థర్డ్ సమ్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ on the parabola y² = 2x whose focal distance is 5/2. ముందు మనం పారాబోలా యొక్క ఒరిజినల్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. y² = 4ax. ఇప్పుడు ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఎలా ఉంది? y² = 2x. On comparing the both equations, we can conclude that 4a = 2. 4a = 2. ఈ 4ని ఇటు తీసుకెళ్తే a = 2/4. ఇప్పుడు a = 1/2. ఈ a వాల్యూ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనందరికీ తెలుసు ఫోకల్ డిస్టెన్స్. ఇప్పుడు మనకి ఒక పేరాబోలా తీసుకుంటే నెంబర్ లైన్ మీద అది ఇటుపక్క డైరెక్ట్రిక్స్ ఉంటే x - a అవుతుంది. ఇది ఇక్కడ ఫోకస్ ఉంటే x a అవుతుంది. ఈ -a అనేది ఇటుపక్కకి తీసుకొస్తే x + a = 0 అవుతుంది.
అది దాని ఫోకల్ డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి ఆ ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఒక్కసారి రెఫరెన్స్ చేయండి. x1 ప్లస్ ఏ, ఇది మోడ్ x1 ప్లస్ ఏ ఇగా తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇవ్వలేదు, ఇటు పాజిటివ్ సైడా అటు నెగిటివ్ సైడా తెలియదు. కాబట్టి వచ్చేది ఏదైనా పాజిటివ్ అయినా మోడ్ పెట్టామంటే దాంట్లో మైనస్ ఉన్నా సరే పాజిటివ్గా మారిపోతుంది. ఇప్పుడు -5ని మోడ్లో పెడితే ఏమవుతుంది, 5 అవుతుంది. కాబట్టి ఫోకల్ డిస్టెన్స్ని ఒక ఫార్ములా ఇది, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఫోకల్ డిస్టెన్స్ అని ఒకటి ఇచ్చాడు, 5/2 అని ఇచ్చాడు. ఆ ఫోకల్ డిస్టెన్స్ రాసుకుందాం. ఫోకల్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు x1 ప్లస్ ఏ మోడ్, ఇది ఫార్ములా. అది కాకుండా వాడి లెక్కలో ఇచ్చింది 5/2 ఇచ్చాడు. ఇప్పుడు ఫోకల్ డిస్టెన్స్ అంటే ఇదని వచ్చింది కదా, x1 ప్లస్ ఏ మోడ్. ఫోకల్ డిస్టెన్స్ అంటే ఇది కదా, ఫోకల్ డిస్టెన్స్ ప్లేస్లో అది రాశాను 5/2. ఇప్పుడు ఈ ఏ ప్లేస్లో మనకి ఇందాక వచ్చిన సమ్ని రాద్దాం. x1 ప్లస్ హాఫ్, ఇందాక మనకి ఏ అనే వాల్యూ వచ్చింది, ఆ ఏ అనే వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేద్దాం. ఆ మోడ్ని తీసేసినా ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ప్లస్ అయిపోతుంది, అన్నీ ప్లస్ అయి ఉంటాయి. 5/2 ఈ ఎక్స్ని వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మనం ఈ x1 ఇటే ఉంచి ఈ హాఫ్ని ఇటు పక్కకి తీసుకువెళ్తే -1/2 అవుతుంది. అప్పుడు x1 ఈజ్ ఈక్వల్స్ టు 5/2 మైనస్ హాఫ్. x1 ఈజ్ ఈక్వల్స్ టు, మీకు ఎల్సిఎం తీయడం వచ్చు కదా, 2 ఎల్సిఎం అవుతుంది. 5 - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో x1 వాల్యూ అనేది మనకి 2 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చింది, x వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, y² ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఇప్పుడు y² ఈజ్ ఈక్వల్స్ టు 2x, ఇక్కడ 1 అనుకోండి. x1 వాల్యూ ఎంత వచ్చింది కదా మనకి 2. సో y² ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈని స్క్వేర్ ఉంది ఇక్కడ, ఈ స్క్వేర్ని ఇటు పక్కకు పంపిస్తే రూట్ అవుతుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు √4. మీకు √4 వాల్యూ తెలిసే ఉంటుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 2. కాబట్టి మనకి అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మన రిక్వైర్డ్ పాయింట్, ఫైండ్ ద కోఆర్డినేట్ అన్నాడు. కోఆర్డినేట్ అంటే పాయింట్ అని అర్థం. ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది పారాబోలా. ఈ పారాబోలాకు ఒక కోఆర్డినేట్ పాయింట్స్ అనుకుందాం. ఇప్పుడు రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ 2, 2 అండ్ 2, -2. ఎందుకంటే ఇలా 2 పాయింట్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఇక్కడ మనం స్క్వేర్ అనేది ఇటు పక్కకు పంపిస్తే అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, అందుకనే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది పెడతాం. ఆ ప్లస్కి ఒకటి ఇస్తాం, మైనస్కి ఒకటి ఇస్తాం, కాబట్టి 2 పాయింట్స్ అనేది వస్తాయి. ఇదే మన రిక్వైర్డ్ పాయింట్స్. లెట్స్ మూవ్ ఆన్ టు 4th సమ్. ఓకే, 4th సమ్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా whose foci are 4, 2 and 8, 2 and eccentricity is equals to 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా కనిపెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఒక లైన్ తీసుకుంటే, ఒక నెంబర్ లైన్ ఇలా ఉంది, ఇక్కడ ఇది సెంటర్ లైన్ అనుకుంటే, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే, ఇటు పక్క ఒకటి ఉంది, ఇటు పక్క ఒకటి ఉంది. ఏంటి, ఫోసి, ఇటు S', ఇటు S అనే ఫోర్సెస్ ఉన్నాయి. అప్పుడు దీనికి మిడ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ అనేది మనం కనుక్కుందాం. ఈ S' అని S అనేది 4, 2, S' అనేది 8, 2గా కన్సిడర్ చేసుకుంటే ఈ రెండింటికి ఇప్పుడు మిడ్ పాయింట్ కనిపెట్టాలి. కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఇది ఫార్ములా. దీంట్లో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇది x1, ఇది y1, x2, y2.
ఆ పాయింట్స్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి వాల్యూస్ అనేది వస్తాయి. 4x2 అంటే 8/2, 2 + 2/2, 12/2, 4/2 అన్నిటికీ బ్రాకెట్స్ పెట్టుకోండి, నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు 2 దీంట్లో 6 టైమ్స్, ఇది దీంట్లో 2 టైమ్స్, కాబట్టి పాయింట్ 6, 2. ఇప్పుడు మనకి వచ్చింది సెంటర్ ఈజ్ 6, 2. ఇప్పుడు మనకి తెలుసు, మనం ప్రూవ్ చేసాం ముందలే, ఇక్కడ కాదు, మనం అకాడమిక్ టెక్స్ట్ బుక్లోనే ప్రూవ్ థీరం కూడా ఉంటుంది. ఏంటంటే ఎస్ డాష్ అనేది 2AEకి ఈక్వల్గా ఉంటుంది. ఎస్ డాష్ అనేది 2AEకి ఈక్వల్గా ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఏ 2AEకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 2AEని కన్సిడర్గా తీసుకుంటే ఎస్ డాష్, సో హియర్ ఎస్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 2AE. ఎస్ పాయింట్ ఏంటి? ఎస్ అనేది 4, 2 అండ్ ఎస్ డాష్ అనేది 8, 2. ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్, ఎస్ డాష్ అంటే డిస్టెన్సే కదా. ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ x2 - x1. x2 ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2AE. 2AE మనకి ఎసెంట్రిసిటీ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో? 2. 2 2s 4. 2 × 2 అలా రాద్దాం. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ అనేది ఇటుపక్కకి పంపిస్తాం. చూడండి ఏమవుతుందో. చూడండి, ముందు మనం ఇది అర్థం కావడం కోసం ఫస్ట్ ఎస్ డాష్ని క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత 2AEని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇది ఆపండి, దీని వైపు చూడండి. √8 - 4 స్క్వేర్ అంటే 16. ఇదేముండదు, 0 అయిపోతుంది. కాబట్టి √16 అంటే ఏంటి? √16 అంటే 4. ఇది మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు AEని క్యాలిక్యులేట్ చేద్దాం. AE ఈజ్ ఈక్వల్స్ టు 2. దేర్ఫోర్ మనకి ఈ వాల్యూ తెలుసు, ప్రాబ్లంలో ఎసెంట్రిసిటీ 2 అని ఇచ్చాడు. కాబట్టి ఈ ప్లేస్లో 2 సబ్మిట్ చేద్దాం. అప్పుడు 2A ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఏని ఇటు పక్కకి తీసుకెళ్దాం. A ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి ఏ వాల్యూ అనేది వచ్చింది. సో మనకి B² వాల్యూ అనేది మనకి ఐడెంటిఫై ఉంది. B² ఈజ్ ఈక్వల్స్ టు A² E² - 1. ఇది మనకి హైపర్బోలాలో. పారాబోలాలో మీకు గుర్తుందా? పారాబోలాలో ఎలిప్స్లో మీకు గుర్తుందా? B² ఈజ్ ఈక్వల్స్ టు A² × 1 - E²గా అక్కడ తీసుకుంటాం. గుర్తుంచుకోండి, ఈ రెండింటికి డిఫరెన్స్. ఇది మనం ఎలిప్స్లో తీసుకుంటాం, ఇది మనం హైపర్బోలాలో తీసుకుంటాం. ఇది మనం యూస్ చేసి కనుక్కుందాం. ఇప్పుడు B² ఈజ్ ఈక్వల్స్ టు A² అంటే ఏ వాల్యూ 1 వచ్చింది, 1² అంటే 1. E² అంటే ఈజ్ ఈక్వల్స్ టు 2, 4 - 1. B² ఈజ్ ఈక్వల్స్ టు 4 - 1 ఈజ్ 3. 1 × 3 3. సో ఇక్కడ మనకి B² వాల్యూ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా కనుక్కుందాం. ఎన్ని వాల్యూస్ వచ్చినాయి చూసుకోండి. ఈ వాల్యూ మనకి వాడే ఇచ్చాడు. ఇక్కడ మనం ఏ వాల్యూని కనుక్కున్నాం, ఇక్కడ B² వాల్యూని కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈజ్, మనకి తెలుసు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ హైపర్బోలా ఏంటో. x - h హోల్ స్క్వేర్ బై A² ఈజ్ మైనస్ y - k హోల్ స్క్వేర్ బై B² ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకి h, k వాల్యూస్ మనకి తెలుసు. చూడండి, ఇక్కడ మనం ఇందాక సెంటర్ అనేది కనుక్కున్నాం కదా, ఇదే h, k వాల్యూ.
ఆ h, k వాల్యూని మనం ఇక్కడ రాద్దాం. ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఇక్కడ చూడండి 6h అంటే ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 1, ఏ స్క్వేర్ అంటే 1 మైనస్ వై మైనస్ కే అంటే 2. అదే ఇక్కడ రాద్దాం 2 హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ అంటే 3 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మన ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ సమ్ కొంచెం ఈజీగా లెంతీగా ప్రాసెస్లో కాకుండా ఓకే ఒకసారి క్విక్గా రీక్యాప్ చూసేద్దాం. ఇది మీకు చూడటానికే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒక 2 మార్క్స్ సమ్ ఇంత బారుగా ఉంది. మీరు రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మీకు ప్రతి ఒక్కరికి నేను అర్థం కావాలని నేను చాలా లెంతీగా అన్ని స్టెప్స్ వివరిస్తూ వేశాను కాబట్టి ఒకసారి మీరు రీక్యాప్ చూసేయండి. మనకి ఇక్కడ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా హూస్ ఫోసిస్ అన్నాడు. ఫోసి ఎస్ అను ఎస్ డాష్ తీసుకున్నాం. ఆ ఎస్ డాష్కి ఒక సెంటర్ ఉంటుంది. ఈ రెండింటికి ఒక సెంటర్ ఉంటుంది. కామన్గా ఒక సెంటర్ని తీసుకుంటాం. అప్పుడు ఇటు సైడు ఇక్కడ ఈక్వల్గా ఉంటాయి డిస్టెన్సెస్ ఏ 2a. ఇప్పుడు మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. దానికి మిడ్ పాయింట్ కనుక్కున్నాం. అదే సెంటర్ అయింది. అదే h, k. ఇది ఫస్ట్ మీరు ఇది కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2ae అనే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2ae అనేది ఎస్ డాష్ అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కొని ఫార్ములా తెలుసు మీకు. డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని యూస్ చేసి నేను కనుక్కున్నాను. అప్పుడు ఇక్కడ √16 వచ్చింది. √16 వాల్యూ మనందరికీ తెలిసి ఉండాలి 4. అప్పుడు మనకి ఏఈ వాల్యూని కనుక్కుందాం. ఏఈ వాల్యూని తీసుకొని బీ స్క్వేర్ వాల్యూని కన్సిడర్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా అనేది కన్సిడర్ చేస్తాం. లెట్స్ మూవ్ ఆన్ టు 5th సమ్. స్టూడెంట్స్ ఒకసారి మనం 5th సమ్లోకి వెళ్ళే ముందు అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, నేను ఈ స్టెప్ అనేది డైరెక్ట్గా ఎలా వేసాను. అందరికీ అర్థం కాయి ఉండదు. ఒకసారి చూడండి ఇది నేను ఎలా వేసానో. 2aeని ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎలా రాసానో చూడండి. ఇక్కడ మనకి ఎస్ డాష్ అంటే మనకి 4 అని వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే 4 ఈజ్ ఈక్వల్స్ టు 2aeగా అనుకున్నాను. అప్పుడు ఈ 2లో క్యాన్సిల్ అయ్యి ఏఈ ఈజ్ ఈక్వల్స్ టు 2గా వచ్చింది. అలా తీసుకున్నాను. అందరూ ఇది ఎలా వచ్చింది డైరెక్ట్గా ఎలా వేసాడు అనుకుంటున్నారు. ఒక్కసారి చూడండి. ఇది సో లెట్స్ మూవ్ ఆన్ టు 5th సమ్. స్టూడెంట్స్ ఇప్పుడు మనం 5th సమ్లోకి వచ్చేసాం. ఇప్పుడు 5th సమ్ ఎలానో చూద్దాం. చూడండి. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² - 12x - 6y + 41 = 0 and x² + y² + 4x - 6y - 59 = 0. ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఉందో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఒక సర్కిల్ x² + y² - 12x - 6y + 41 అనే సర్కిల్ని తీసుకుందాం. దీనికి సెంటర్ అంటే ఫస్ట్ మనం దీన్ని జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ఏంటి జనరల్ ఈక్వేషన్? x² + y² + 2gx + 2fy + c = 0. ఇది if we compare 2z with 12, 2z is equals to 12. Then g is equals to 12/2. Then g is equals to 6. Here we know that here is minus in front of 12. So here becomes 6 as minus. So g is equals to -6. Here we see 2f is equals to 6 -6. Here we directly write -6. F is equals to -3.
here we got 6 is equals to minus 6, f is equals to minus 3, and therefore center is equals to minus g comma minus f. we all know that మనందరికీ తెలుసు gf వీటి ముందర మైనస్ పెడితే వీటికున్న మైనస్ పోతుంది, అప్పుడు 6,3. మీరు ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అని మీరు ఇక్కడ చూసే చెప్పొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఇక్కడ 2, అప్పుడు ఇక్కడ సెంటర్లోకి వచ్చేసరికి ప్లస్లు అయిపోతాయి. మీరు ఇది ఒక బండ గుర్తుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి సెంటర్ కనిపెట్టాం కాబట్టి ఈక్వేషన్లో ఇది సి కదా, సి వాల్యూని కూడా రాసుకుందాం. సి ఈజ్ ఈక్వల్స్ టు 14. ఇప్పుడు మనం ఈక్వేషన్ కాదు యాంగిల్, ఇప్పుడు మనకి దీని యాంగిల్ కనుక్కోమన్నాడు కాబట్టి దీని రేడియస్ కనుక్కుందాం. రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు √/g² + f² - c. దట్ ఈస్ ఈక్వల్స్ టు g² మీన్స్ -6. -6కి హోల్ స్క్వేర్ ఉందనుకోండి, మైనస్ కూడా పోతుంది కాబట్టి 36 + 9 - c అంటే 14 - 14. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి 36 + 9 వచ్చేసరికి 45. 45 - 14 వచ్చేసరికి ఇక్కడ మనం ఈ రెండింటిని ప్లస్ చేసుకొని దీంట్లో నుంచి మైనస్ చేయాలి. చూసుకోండి, అప్పుడు మనం ఈ రూట్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2 వస్తుంది. సారీ స్టూడెంట్స్, ఇట్ ఈస్ నాట్ 14, ఇట్ ఈస్ 41. హియర్ వి కేమ్ √4, ఇక్కడ √4 వస్తుంది. ఆ √4ని మనం 2గా రాసుకుంటాం. కాబట్టి అదేవిధంగా ఈ సెకండ్ సర్కిల్కి కూడా నేను GF1 రేడియస్ వాల్యూస్ కనిపెడతాను. ఒక్కసారి చూసేయండి. g² + y² + 4x + 6y - 59 = 0. ఇప్పుడు g వాల్యూ కనిపెట్టాలంటే 2c ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఇందాకట్లాగా ఇలా మొత్తం రాయడం లేదు, నేను మీకు అర్థమైందనుకొని సింపుల్గా రాస్తున్నాను. 2z ఈజ్ ఈక్వల్స్ టు 4, z ఈజ్ ఈక్వల్స్ టు 2, అండ్ 2f ఈజ్ ఈక్వల్స్ టు 6 అండ్ f ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈ 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి సెంటర్ వాల్యూ తెలుసు, CR. ఈ సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు -2,3. ఎందుకంటే సెంటర్ అంటే -g - f కాబట్టి ఈ మైనస్లు వీటికి వస్తాయి. ఇప్పుడు మనకి సెంటర్ వచ్చేసింది. రేడియస్ కనిపెడతాం. R2, దీన్ని R1 అనుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఐడెంటిఫై చేయాలంటే మీకు g వాల్యూ తెలుసు. g వాల్యూ ఎంత? 2. 4 స్క్వేర్ కాబట్టి ఇక్కడ f² కాబట్టి 9 - 12. c వాల్యూ అంటే ఇక్కడ 59 ఉంది, -59 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, +59. కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేస్తే 72 వస్తుంది. 72ని మనం ఇట్లా రాసుకోవచ్చు చూడండి, √36 × 2గా రాసుకోవచ్చు. 36కి రూట్ తెలుసు 6 కాబట్టి 6√2గా దీన్ని ఇలా రాసుకుంటాం. ఇక్కడ దాకా చూడండి. ఇప్పుడు సెంటర్స్ మనం రేడియస్లో కనుక్కున్నాం అన్నిటికీ. ఇప్పుడు మనం డిస్టెన్స్ వాల్యూ కావాలంటే డి వాల్యూ కావాలంటే C1 C2 తీసుకుంటాం. అంటే సెంటర్ 1 సెంటర్ 2, దీన్ని సెంటర్ 1 అనుకుంటే ఇది సెంటర్ 2 అవుతుంది. ఈ 2 పాయింట్స్ తీసుకొని మనం వీటికి డిస్టెన్స్ కనిపెడతాం. 2 పాయింట్స్ ఏంటో చూడండి, ఇక్కడ రాస్తున్నాను నేను 2 పాయింట్స్ ఏంటో. ఫస్ట్ C1 వచ్చేసరికి ఇక్కడ C1 మనం కనిపెట్టాం. ఎంత కనిపెట్టాం చూడండి ఒకసారి. ఇక్కడ 6,3 అనేది కనిపెట్టాం. C1 6,3 అండ్ C2 ఈజ్ -2, -3. ఇప్పుడు మనం డి వాల్యూ కనిపెడదాం. డిస్టెన్స్ మీకు తెలుసు, x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ విత్ అకార్డింగ్ టు రూట్ మర్చిపోవద్దు, రూట్ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ కనిపెడితే 6 + 2 హోల్ స్క్వేర్ + 3 + 3 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 + 2 ఈజ్ 8. 8 స్క్వేర్ మీన్స్ 64.
64 ప్లస్ 6 హోల్ స్క్వేర్ మీన్స్ 36. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 100 వస్తుంది. 100 అంటే 100కి రూట్ ఎంత? 10. కాబట్టి మనం డి వాల్యూ కూడా కనిపెట్టేశాం. ఇప్పుడు మనం ఆర్ కనిపెట్టేశాం, R1 R2 కనిపెట్టేశాం, C1 C2 కనిపెట్టేశాం. ఇప్పుడు మనం డి వాల్యూ కూడా కనిపెట్టేశాం. ఇప్పుడు మనం యాంగిల్ కనుక్కుందాం. చూడండి, ఇప్పుడు యాంగిల్, ఇఫ్ theta is the angle between the circles, then ఫార్ములా ఏంటంటే cos theta is equals to d square minus r1 square minus r2 square by 2r1 r2. ఇది మనకి యాంగిల్కి ఫార్ములా. ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే వస్తుంది, ఏమొస్తుందంటే డి స్క్వేర్ అంటే 10 హోల్ స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ అన్నారు. R1 అంటే మనకి ఇక్కడ రేడియస్ ఇందాక 2 వచ్చింది, రేడియస్ 2 వచ్చింది. ఆ 2ని ఇక్కడ రాద్దాం హోల్ స్క్వేర్గా, మైనస్ R2 ఇక్కడ 6√2 హోల్ స్క్వేర్ బై రూట్ ఓవర్ R1 R2, 2 ఇంటూ R1 R2. చూడండి, ఇప్పుడు మనకి 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 4 మైనస్ 36 ఇంటూ 2 బై 2 2 4 6√2. ఇప్పుడు చూడండి, ఇక్కడ సాల్వ్ చేస్తాను మీకు. ఇప్పుడు 100 మైనస్ 4 ఇది వచ్చింది కదా. ఇప్పుడు పైన వాటిని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి 24 అనేది వస్తుంది. కింద 24√2, 6 4 24. ఈ 24 క్యాన్సిల్ అయితే 1/√2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. కాస్ థీటా ఉంది, మనం కాస్ థీటా దాన్ని పెట్టుకోలేదు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. మీ అందరికీ సైన్ వాల్యూస్ బాగా తెలిసి ఉండాలి. ఈ వాల్యూస్ అనేవి ఎంత అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 కాబట్టి √2 వాల్యూ ఎక్కడ వస్తుందో మీకు తెలియాలి. ఎంతలో వస్తుందంటే 45 దగ్గర వస్తుంది. సైన్ 45 అన్న కాస్ 45 అన్న ఒకటే కాబట్టి అది మీరు బండగుర్తుగా ఉంచుకోవచ్చు. ఈ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. 1/√2ని మనం ఎలా రాసుకోవచ్చు? కాస్ π/4. ఇప్పుడు ఇట్ కాస్ట్ని క్యాన్సిల్ చేస్తే మనకి థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/4 అనే వచ్చింది. కాబట్టి రెండు సర్కిల్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/4. ఇలా మనం ఏ రెండు సర్కిల్కైనా యాంగిల్ కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటి? ఫార్ములా ఒకసారి చూడండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు d స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 R2. ఇలా మనం కనిపెట్టవచ్చు. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇలా సైన్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే సైన్ లెంతీగా ఉంటుందని సైన్ ఫార్ములాని ఎవరు వాడరు. కాబట్టి కాస్లో కూడా ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఇదేలాగా ఇంకొక ఫార్ములాతో కూడా మనం చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటో మనం ఒకసారి చూద్దాం. చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు C ప్లస్ C డాష్ మైనస్ 2G డాష్ ప్లస్ F డాష్ బై, చూడండి, √2 పెట్టుకుంది. √2 ఇంటూ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C. ఈ ఒక్కదానికి రూట్ వేయచ్చు, ఒక్కదాంట్లోనే రూట్ రాయొచ్చు, విడివిడిగా రాయొచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ విడివిడిగా రాస్తాను. చూడండి, ఇక రూట్ పెట్టుకోకుండా దీనికి సపరేట్ రూట్ పెట్టుకోవచ్చు, సపరేట్గా రూట్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. అలా రూట్ ఒక దాంట్లోనే రాసుకుంటే ఇంటూ అవుతుంది, ఇంటూలో రాసుకోవాలి, ప్లస్లో రాసుకోకూడదు. అది ఒకటి గుర్తుంచుకోండి. G డాష్ స్క్వేర్ ప్లస్ GF డాష్ స్క్వేర్ మైనస్ C డాష్. ఈ డాష్ ఎందుకు పెట్టామంటే దీనికి డిఫరెన్స్ తెలియాలి కదా మీకు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకోకుండా రెండు ఒకలా రాసేస్తే వాల్యూస్ రాసేస్తే మీకు ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. ఇది చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి అందరూ ఎవరైనా సరే ఎక్కువగా వాడే ఫార్ములా ఇదే వాడతారు. d స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2R1 R2. ది థీటా వాల్యూ కనిపించింది మనకి. ఇప్పుడు మనం లెట్స్ మూవ్ ఆన్ టు 6th సమ్. హియర్ ఈస్ ద 6th సమ్. ఇక్కడ మనం 1 అంటే 1 ఒకలాగా రాసుకోవచ్చు.
మీరు హెచ్ లేకపోతే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లాగా చెప్తారు అందరూ, కానీ అలా రాయను. హెచ్ ఉంది కాబట్టి ఫార్ములా మారుతుంది. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది కాబట్టి ఈ 1 ప్లేస్లో నేను ఇది రాస్తా, నేను దీన్ని సబ్మిట్ చేస్తా. చూడండి ఎలా వస్తుందో. cos h square x minus sin h square x by cos hx plus sin hx dx. ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది. అంటే దీనికి ఇది సపరేట్ రూట్, సపరేట్ స్క్వేర్ వస్తుంది. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఈ రెండింటికి ఇట్లా విడదీసుకునే ఫార్ములా ఒకటి ఉంది. ఇప్పుడు మనం దాని ప్రకారంగా దీన్ని విడదీద్దాం. అప్పుడు ఇదేమవుతుంది చూడండి, కాజ్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ మైనస్తో ఒకటి, కాజ్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ బై కాజ్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్. ఇప్పుడు చూడండి, ఇది ఒకలానే ఉంది కదా, ఇది గెట్ క్యాన్సిల్డ్, ఇది ఉంది కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్. మీరు వీటికి డిఎక్స్ రాయడం మర్చిపోకండి. నేను స్పీడ్గా వస్తుంది కదా, డిఎక్స్ అక్కడ రాయలేదు, ఇప్పుడు రాస్తాను చూడండి. ఇప్పుడు దీని మొత్తానికి డిఎక్స్ ఉంది, ఇది కదా మీరు ఇక్కడ దాకా చేసి ఉంటారు. ఇప్పుడు విడివిడిగా డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos hx dx minus integration of sin hx dx. cos hx means sin hx minus sin hx means cos hx. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ ఒకటి రాయడం మర్చిపోతారు, అదేంటో మీకు ఐడెంటిఫై అయ్యే ఉంటుంది. ఇప్పుడు కల్లా ప్లస్ సి, ఇది రాయకపోతే మార్క్స్ పోతాయి, చూసుకోండి. ఎందుకంటే ఇది ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్లోనే వాడతాం. ఎందుకంటే వాల్యూ అనేది డెఫినెట్గా ఉండదు కాబట్టి, ఒక వాల్యూ అనేది ఉండదు కాబట్టి. కానీ మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఈ సి అనేది పెట్టాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ అనే కదా అని అక్కడ కూడా పెడతా ఉంటారు. అక్కడ మీకు మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, చూసుకోండి. ఇక్కడ వెళ్ళే పెట్టాలి, ఇంటిగ్రేషన్లోనే పెట్టాలి సి ప్లస్ సి అనేది, అది కూడా కాన్స్టెంట్ కింద. ఇప్పుడు మనం లెట్స్ మూవ్ ఆన్ టు 7th సమ్. స్టూడెంట్స్, హియర్ ఇస్ ద 7th సమ్. ఇక్కడ మనం ఒకదాన్ని ఎక్స్గా కానీ ఏదైనా ఒక కాన్స్టెంట్గా కన్సిడర్ చేయాలి. మనకి ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్ కాకుండా వేరే దాన్ని తీసుకుందాం, టీ తీసుకుందాం. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అనేదాన్ని నేను టీ అనుకుంటా. అప్పుడు ఎలా అవుతుందో చూడండి. రెండు పక్కల నేను డిఫరెన్షియేషన్ చేస్తాను, రెండు పక్కల డిఫరెన్షియేషన్ అనేది చేస్తాను. ఒకసారి చూడండి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందో. డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ అనేది 1 అయిపోతుంది. ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ లానే ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుంటాం కదా, దీన్ని యువి రూల్గా తీసుకుంటాం ఐలైట్ని యూజ్ చేసి. ఇప్పుడు చూడండి, నేను యువి ఫార్ములాని యూజ్ చేస్తాను. అది ఐలైట్ యూజ్ చేసేది మనం డిఫరెన్షియేషన్లో కాదు, అది మనం ఇంటిగ్రేషన్లో యూజ్ చేసేది. ఇక్కడ యువి ఫార్ములాని చూడండి, వి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1. కాబట్టి ఇక్కడ ఇది చూసాం కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ వేస్తాం, అప్పుడు ప్లస్. ఇప్పుడు యూ తీసుకుంటాం, ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇది. ఈ వి అంటే మనం చూసుకోండి ఈ పవర్ ఎక్స్కి ఇక్కడ కూడా అదే వస్తుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది, ఒకసారి చూసుకోండి. అప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇది హోల్కి డిఎక్స్ వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి. ఈజ్ ఈక్వల్స్ టు టీ అంటే డిటీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అనేది కామన్ తీసుకుంటే 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఈ పవర్ ఎక్స్ని కామన్ తీసుకుంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇదేది ఇక్కడ కనపడుతుంది చూడండి, అది ఇక్కడ ఈ సమ్ ఇక్కడ ఇది లేదు, ఇది మీకు అర్థం కాదు, ఇది డైరెక్ట్ ఇది చూడండి. మీకు ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే ప్రకారం వస్తాను. ఈఎక్స్ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ కూడా ఉంది, అది ఉంది కదా. ఇప్పుడు ఇది రీప్లేస్ చేద్దాం, ఇక్కడ డిటీ రాద్దాం. ఇక్కడ చూడండి, డిటీ బై కాస్ స్క్వేర్, ఇది మనం టీ అనుకుందాం, టీ ఇక్కడ రాసేయండి. ఇప్పుడు 1 బై
కాస్ స్క్వేర్ అంటే మీ అందరికీ తెలిసి ఉండాలి, అది సెక్ స్క్వేర్ అవుతుంది. దాన్ని సెక్ స్క్వేర్ టీ. ఇక్కడ అందరూ ఈ ఇంటిగ్రేషన్ పోయింది అనుకుంటారు, పోదు. మనం ఇక్కడ ఇది ఓన్లీ యూస్ చేసామంతే. 1/cos స్క్వేర్ని అలా కూడా రాసుకోవచ్చు అని యూస్ చేసాం. అప్పుడు మనం సెక్ స్క్వేర్కి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎంత, tan x కదా, ఎక్స్ కాదు ఎక్స్ ప్లస్లో టీ ఉంది, tan t ప్లస్ సి. tan t, టీ అంటే మనం ఒకటి అనుకున్నాం కదా, అది ఇక్కడ రాసేద్దాం, ఎక్స్ e⁻x ప్లస్ సి. ఇది మన ఫైనల్ ఆన్సర్ అండి. అప్పుడు ఇది మన ఫైనల్ ఆన్సర్ చూసారు కదా. ఇక్కడ ఇది అందరూ యూవీ మెథడ్ని యూజ్ చేయకుండా మామూలుగా డైరెక్ట్గా చేసేస్తారు. యూవీ మెథడ్ యూజ్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ అనేవి పట్టడానికి ఛాన్స్ ఉంటాయి. ఛాన్స్ కాదు, ఎగ్జాక్ట్గా పడతాయి, చూసుకోండి. ఇప్పుడు మనం 8th సమ్లోకి వెళ్దాం. చూడండి 8th సమ్. ఇక్కడ మనకి ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో నుంచి చూస్తున్నాం. ఇక్కడ వేర్ n = 11 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి దీన్ని ఫస్ట్ i అనుకుందాం. i = 0 π/2 cos 11 dx. ఇక్కడ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, మనకి ఆడ్కి ఈవెన్కి వేరుగా ఉంటుంది. అది ఇప్పుడు ఆడ్ కాబట్టి n-1/n, n-3/2, సో ఆన్ 2/3. ఇప్పుడు మనకి ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది ఫార్ములా, ఈవెన్ నెంబర్కి వేరుగా ఉంటుంది, అది మనం వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు i = ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం 11 ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 11 - 1 10/11 -8/9/6/7, 4/5, 2/3. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఇంటూ, ఈ కామా వద్దు, ఇక్కడ ఇంటూ చేసుకుంటూ వెళ్తే వీటిని మొత్తాన్ని మనకి ఎంత వస్తుందంటే 256/693. మనం ఇలా ఉంచినా వచ్చేస్తుంది. ఇది మనకి ఈజీ సమ్స్, చాలా ఈజీ సమ్. మనం 2 మార్క్స్ ఇచ్చుకోవడానికి చాలా ఈజీగా ఇవ్వాలనుకుంటే వాడు ఇదే సమ్ ఇస్తాడు. n = 11 ఆడ్ నెంబరో ఈవెన్ నెంబరో చూసుకొని ఆ ఫార్ములాని వేసుకుంటే మనకి సరిపోతుంది. ఒకసారి ఈవెన్ సమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు n-1 అంటే 11 - 1 కాబట్టి నేను ఇది వేశాను, 11 - 3 8 కాబట్టి నేను ఇది వేశాను. అలా మీరు కింద వరకు n-1, n-3, n-5, 11 నుంచి 5 పోతే 6, అట్లా తర్వాత 5 తర్వాత ఎంత వస్తుంది, 6 7 వస్తుంది, 11 - 7 4, అట్లా చేసుకుంటూ వెళ్తే మనకి ఈ వాల్యూస్ మొత్తం వచ్చి వీటిని ఇంటూ చేస్తే ఇంత వస్తుంది. లెట్స్ మూవ్ ఆన్ టు, ఇది 8th సమ్ కదా, లెట్స్ మూవ్ ఆన్ టు 9th సమ్. 9th సమ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ సమ్ చూడండి. ఈ సమ్లో ఫస్ట్ దీన్ని నేను ఐగా కన్సిడర్ చేస్తాను. i = ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 dx √3 - 2x. ఇప్పుడు నేను దీన్ని ఐగా కన్సిడర్ చేశాను కదా. ఇప్పుడు ఇది రూట్లో ఉన్నదాన్ని నేను t అనుకుంటాను. 3 - 2x = t కాదు, రూట్లో ఉంది కాబట్టి రూట్ కూడా పోవాలి కాబట్టి t² అనుకోండి, అప్పుడు ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. t అనుకోవడం కన్నా t² అనుకుంటే మీకు ఈజీగా అనేది అది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మీరు t² అనుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇది -2 dx డిఫరెన్షియేషన్ చేస్తున్నాను నేను రెండు పక్కల, 2t dt. ఇక్కడ n x⁻n ఫార్ములా, nx⁻n-1 అది వస్తుంది. ఇక్కడ ఆ ఫార్ములాని యూజ్ చేస్తారు ఇక్కడ. అప్పుడు dx = ఈ 2 అనేది ఇటు వస్తే మైనస్ ఉంటుంది కాబట్టి -t dt. ఇప్పుడు మనం ఇది ఇక్కడ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే మైనస్ కూడా ఉంటుంది, మైనస్ మర్చిపోకండి. ఇప్పుడు 0 to 1 -t dt √t², అది t అనుకున్నాం కాబట్టి t² అనుకున్నాం కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోవడానికి అలా రాసుకుంటాం. ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. నేను చూడండి ఎలా రాస్తాను, 0 to ఇది రాసుకున్నాం మనం. ఇప్పుడు 0 to 1 dt, ఈ t వస్తుంది, tt క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఉంటుంది, మైనస్ ఇక్కడ రాస్తాం. ఇది క్యాన్సిల్ అయిపోతే tt క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఉంటుంది, మైనస్ ఇలా రాస్తాం, ఇక్కడ 1 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, i = -t10, i = t అంటే ఏమనుకున్నాం, t అంటే ఇది అనుకున్నాం కాబట్టి
టీ స్క్వేర్ అనుకున్నాం. ఇది ఇటు పక్క వస్తే రూట్ వస్తుంది దీనికి, అందుకని ఇది రూట్ అవుతుంది. 3 - 2x 1 0. మనకి ఇంటిగ్రేషన్ తెలుసు కదా, దీంతో ఒకసారి చేస్తాం, దీంతో ఒకసారి చేస్తాం, ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో. ఇప్పుడు i = దాంతో ఒకసారి దీంతో ఒకసారి చేస్తే ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. మైనస్ బ్రాకెట్ అవతల రాద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. -1 - √3. ఇప్పుడు i = √3 - 1. ఈ 1తో చేయాలి, x ఉన్న చోట్లో 1 పెట్టాలి. అప్పుడు 3 - 2 = 1. అదే రాశాను నేను ఇక్కడ. 0 పెట్టుకుంటే ఇది ఇక్కడ 0 పెట్టుకుంటే ఇది 0 అయిపోయి √3 వస్తుంది. అప్పుడు √3 రాశాను. i = √3 - 1 అనేది మిగులుతుంది. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ విచ్ కమింగ్ ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లెట్స్ మూవ్ ఆన్ టు హియర్ ఈజ్ అవర్ 10th సమ్. లెట్స్ వి సీ ఇట్. ఇక్కడ మనం ఏం కనిపెట్టాలంటే మనం దీని యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీని కనిపెట్టాలి. ఇలాంటి సమ్ మీకు కన్ఫామ్గా ఒక పేపర్ తీసుకుంటే కన్ఫామ్గా ఈ సమ్ ఉంటుంది దాంట్లో. కాబట్టి ఈ సమ్మే మీకు పక్కాగా ఈ సంవత్సరం వస్తుంది. కాబట్టి ఇదేందులో చూద్దాం మనం. ఆర్డర్ అండ్ ఇది కొంచెం డిఫరెంట్, అన్ని ప్రాబ్లమ్స్లో కన్నా డిఫరెంట్. ఎందుకంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వాలి, ఇక్కడ మీకు రేషనల్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఫామ్స్లో మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఇలాంటి దాంట్లో మనం ఏం చేయాలంటే మొత్తానికి పవర్ 3 హోల్ పవర్ 3 అంటే క్యూబ్ అని ఉంటుంది కదా, దాంతో మనం ఏం చేయాలంటే ఇంటూ చేయాలి. అప్పుడు ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఏంటి, వాట్ విల్ హీ give to him is making the DE to free from the radicals and fractions. అంటే ఇప్పుడు మనం ఈ పవర్ అనేది చేస్తే పవర్ 3 ఎంతో చేస్తే ఈ ఫ్రాక్షన్ అనేది పోతుంది. ఎలానో ఒక్కసారి చూసేయండి మీరే. 3తో చేద్దాం. 3 అప్పుడు 1 + dy/dx. దీని ఒక్కదానికి విడిగా స్క్వేర్ ఉంది. హియర్ వి రైటింగ్ 5/3 × 3, ఎందుకంటే పవర్తో చేసాం కాబట్టి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకు అర్థం కూడా. 5/3 × 3 ఉంటే ఇది న్యూమినేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు చూడండి ఇప్పుడు ఏమొస్తుందో, d²y/dx² హోల్ క్యూబ్ = 1 + dy/dx హోల్ స్క్వేర్, దీనికి హోల్ స్క్వేర్, హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ పోయింది 5. ఇప్పుడు మనకి ఆర్డర్ అండ్ డిగ్రీ కనిపెట్టడం చాలా ఈజీ అయింది. ఇలా ఫ్రాక్షన్లోది ఇలా మార్చుకోవాలంటే మొత్తంతో పవర్ 3 చేయండి, పవర్ 3తో మొత్తం ఇంటూ చేయండి. పవర్ 3తో ఇంటూ చేస్తే ఇక్కడ పవర్ 3 వస్తుంది, ఇక్కడ ఫ్రాక్షన్తో ఇంటూ జరిగితే ఇది క్యాన్సిల్ అయిపోయి 5 వస్తుంది, టు ది పవర్ ఆఫ్ 5 వస్తుంది. ఇప్పుడు మనకి కనిపెట్టడం చాలా ఈజీ. హైయెస్ట్ పవర్ ఉన్నది ఆర్డర్ అవుతుంది, ఇది డిగ్రీ అవుతుంది. చూడండి, ఆర్డర్ = 2, డిగ్రీ = 3. అంతే, సింప్లిఫై అయిపోయింది. మనకి సింపుల్గా వచ్చింది చూడండి ఆర్డర్ డిగ్రీ. ఈ సింపుల్ చేసుకోవడం అనేది రావాలి. ఇప్పుడు మనం 10 చూసాం కదా, టాప్ 10 అనేవి చూసాం కదా. రేపు నేను వీడియోలో ఇంకొక టాప్ 10 అనేది అప్లోడ్ చేస్తాను. ఈ టాప్ 10 20 అవుతాయి, 20 క్వశ్చన్స్ అవుతాయి. ఈ 20లో కన్ఫామ్గా మీకు ఆ 10 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్ దాకా కలవచ్చు. ఇలా నేను అన్ని వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్లోవి కవర్ చేస్తూ వెళ్తున్నాను. ఇలా అన్ని సబ్జెక్ట్స్లోనే నేను ఇలా టాప్ 10 అనేవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇలా అన్నిట్లో మీకు టాప్ 10లోవి అన్నీ కలవచ్చు. ఎందుకంటే నేను ఇవి 2019, 2018, 2020 పేపర్స్లో నుంచి నేను వెరిఫై చేసి ఈ సమ్స్ అనేది తీశాను. మీకు 2019 అండ్ మోడల్ పేపర్స్ని ఒకసారి ఇప్పుడు మనం బ్రీఫ్గా చూస్తే మనకి ఈ సమ్స్ అనేవి దాంట్లో కన్ఫామ్గా వస్తాయి. అండ్ స్టార్ మార్క్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. 2019 మోడల్, 2019 ఐపీలో ఇవి. దీంట్లో నుంచి చూడండి, ఇప్పుడు మనకి వీటిలోవే నేను చాలా వరకు కవర్ చేసి చెప్పాను. కన్ఫామ్గా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి చూడండి, అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ ఇవి. వీటిలో నుంచి చాలా వరకు
వచ్చే అవకాశం ఉంది. నేను రేపు ఇంకొక 20 అనేది అప్లోడ్ చేయబోతున్నాను. ఆ 20 మీ కోరికి రీచ్ అవ్వాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మోడల్ పేపర్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయ్యి కింద వాట్సాప్ గ్రూప్లో లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మా గ్రూప్లో మీరు జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అవుతే మాకు హాయ్ అని సెండ్ చేస్తే చాలు, మీకు ఈ పీడిఎఫ్స్ మొత్తం మోడల్ పేపర్స్తో సహా పీడిఎఫ్స్ మొత్తం అనేది సెండ్ చేస్తాము మేము. సో నేను రేపు ఇంకొక టాప్ 10 అప్లోడ్ చేస్తాను. ఆ టాప్ 10 ఈ టాప్ 10 కలిపి 20 అవుతున్నాయి కదా, ఈ 20లో మీకు కవర్ అయిపోతాయన్నీ. సో ఆ టాప్ 10 కూడా కావాలంటే మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ.